నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నేను స్వాతి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కుంపట్లు రాజుకుంటున్నాయా మొన్నటి వరకు నియోజకవర్గ స్థాయిలో మౌనంగా ఉన్న గొడవలు ఇప్పుడు అసెంబ్లీ లెవెల్లో భగ్గుమంటున్నాయా శాసనసభ సాక్షిగా మొన్న పవన్ ను బోండా ఉమా నాదెండ్ల మనోహర్ ను బుచ్చయ్య చౌదరి టీడీపీ మంత్రిని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఏకంగా చిరంజీవిని బాలకృష్ణ తీవ్రంగా మాటల తూటాలు పేల్చడం దేనికి సంకేతం కయ్యం వియ్యంగా మారుతోందా కూటమిలో కుతకుతల వెనుక కనపడని కథలేవైనా బద్దలవుతున్నాయా అసెంబ్లీలో అధికార పక్షమే విపక్షంగా మారిందని అందరూ శభాష్ అన్నారు జనాల సమస్యలను లేవనెత్తుతున్నారని అనుకున్నారు అయితే ప్రశ్నోత్తరాల సమయంలో అనేక శేష ప్రశ్నలు గుప్పమంటున్నాయి ఒకరిపై మరొకరు సోటిపోటి మాటలు అనడం చులకన చేసే వ్యాఖ్యలు చేయడం కూటమిలో ఇంకేదో జరుగుతోందన్న చర్చకు ఆస్కారమిస్తున్నాయి ఇప్పుడు చిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్లతో పవన్ తీవ్రంగా నొచ్చుకోవడం అలాంటి సందేహాలకు మరింత బలాన్నిస్తున్నాయి పవన్ అందుబాటులో లేడని బోండా విమర్శిస్తాడు నాదెండ్ల శాఖలో ఏ మార్పు కనిపించడం లేదని బుచ్చయ్య ఆరోపిస్తాడు చిరంజీవిని వాడెవడు అని బాలకృష్ణ సంబోధిస్తాడు నేను హోంశాఖ తీసుకుంటానని పవన్ అనితను హెచ్చరిస్తాడు R&Bలో ఏంటి అరాచకమని బొలిశెట్టి ప్రశ్నిస్తాడు ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది నేతలు నోళ్లెందుకు జారుతున్నారు సమన్వయ లోపమా అసహనమా రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ ఏ రకంగా డీల్ చేశారు అనేది ప్రస్తావించారు చిరంజీవి గట్టిగా మాట్లాడేటప్పటికీ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు అందరూ దిగి నమ్మన్నారన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా కామినేని వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ కామినేని వ్యాఖ్యలను తీసిపారేస్తూ మాట్లాడడం బీజేపీలో హాట్ టాపిక్ అయితే తన సహచర నటుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు జనసేనలో దుమారం రేపాయి మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ చిరంజీవిపై చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి జనసేన మంత్రి కందుల దుర్గేష్ పైన సీరియస్ అయ్యారు అసెంబ్లీలో వాడకూడని మాటలు కూడా మాట్లాడారు బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అంటూ సంబోధించడం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి
అసెంబ్లీలో తనపై నందమూరి బాలకృష్ణ, కామినేని శ్రీనివాస చేసిన కామెంట్లపై స్పందించారు చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లామని చెప్పారు. సమయమిస్తే అందరం కలిసి వస్తామని చెప్పారని, అయితే కోవిడ్ వల్ల 5గురిని మాత్రమే రమ్మన్నారన్నారు. అయితే తాము 10 మంది వస్తామని చెప్పడంతో అంగీకరించారని తెలిపారు చిరంజీవి. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించామని చెప్పారు. అంతేకాదు, జగన్ ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశారని, ఆయన అందుబాటులో లేరన్నారు. చిరంజీవి లేఖను బట్టి ఆయన బాగా హట్ అయ్యారని అర్థమవుతోంది. చిరంజీవి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అన్నయ్య. చిరును తాను ప్రత్యక్ష దైవంగా భావిస్తారని ఎన్నోసార్లు ఎమోషనల్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. చిరంజీవిపై ఈగ వాలితే వెంటనే తీవ్ర స్థాయిలో స్పందించిన ఘటనలు కూడా అందరికీ తెలుసు. చిరంజీవిపై అనుచితంగా మాట్లాడితే పవన్ కు కోపం వస్తుందని కూడా తెలుసు. ఇప్పుడు బాలయ్య చిరంజీవిపై చేసిన కామెంట్లు కూడా జనసేన అధినేతకు ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీకి అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా నొప్పించేలా బాలయ్య వ్యాఖ్యానించారంటూ వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఇదే వ్యవహారంపై వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. అసెంబ్లీకి బాలకృష్ణ తాగొచ్చాడని బ్రీత్ అనలైజర్ టెస్టులు సభకు ముందు నిర్వహించాలన్నారు. చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని ఇవాళకైనా చేశారు చిరంజీవి గారు. తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ అక్కడితో ఆగలేదు బాలకృష్ణ. జనసేన మంత్రి కందుల దుర్గేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుతకుతకు మరో ఉదాహరణ. కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమ ప్రొడ్యూసర్స్ తో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమావేశం పెట్టినప్పుడు తన పేరు 9వ నంబర్లో ఉందన్నారు బాలకృష్ణ. లిస్ట్ తయారు చేసింది ఎవడని కందుల దుర్గేష్ ను ప్రశ్నించినట్టుగా చెప్పారు. కందుల దుర్గేష్ సమాధానం చెప్పలేదన్నారు. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. జనసేన మంత్రులను కార్నర్ చేస్తూ మాట్లాడిన టీడీపీ నాయకుల్లో బాలకృష్ణ మొదటివారేం కాదు. అంతకుముందు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జనసేన మంత్రులపై వాడిన పదజాలం, ప్రశ్నించిన తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. ఏకంగా పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్లయితే కాకరేపాయి. ఆంధ్రప్రదేశ్ కూటమిలో కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పక్షమే ప్రతిపక్షంగా కత్తులు దూసుకుంటున్నారని, ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయని అందరూ అనుకున్నారు. కానీ మాటల తూటాల వెనక అర్థాలు వేరని అర్థమవుతోంది. విమర్శల మాటున విపరీత అర్థాలు మరేవో దాగున్నాయన్న అనుమానం బలపడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేల మధ్య అనుకోకుండానే డైలాగ్ వార్ ముదురుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య డైలాగ్ వార్ వెనక ఇంకేదో ఉందన్న చర్చ సాగుతోంది. తెలుగుదేశం నాయకులు కావాలనే జనసేన మంత్రులను కవ్విస్తున్నారో, టీడీపీ మంత్రులను జనసేన ఎమ్మెల్యేలే గిచ్చి రేపెట్టుకుంటున్నారో తెలియదు గాని ఒకరినొకరు తప్పులెంచుకుంటూ, కించపరుచుకుంటూ ప్రచన్న యుద్ధాన్ని ప్రత్యక్ష యుద్ధంగా బద్దలు చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ కూటమిలో ఏదో తేడా కొడుతోందన్న సందేహానికి మాత్రం ప్రస్తుత పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి. అందుకు తాజా ఎపిసోడ్ నందమూరి బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు. అందుకు వెంటనే చిరంజీవి కౌంటర్ అటాక్లు, బాలయ్యపై జనసేన కార్యకర్తల కస్సుబుస్సులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపణలు రేపిన సంచలనం అంతా ఇంత కాదు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎపిసోడ్ టీడీపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను అవాక్కయ్యేలా చేసిందే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య పనితీరు బాగాలేదని బోండా ఉమా కామెంట్ చేశారు. ఏదైనా పని కోసం పీసీబీ చైర్మన్ వద్దకు వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని, పవన్ కళ్యాణ్ చెయ్యొద్దని అంటున్నారని, ఆయన ఆఫీస్ నుంచి చెప్పించాలని పి కృష్ణయ్య అంటున్నారని బోండా ఉమా ఆరోపించారు. బోండా ఉమా మాటలను తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. తాను అందుబాటులో ఉండడం లేదనే మాట నిజం కాదన్నారు. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ, దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ, దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే
డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. మాట అయితే చెప్పదలుచుకున్నాను, ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎందుకిలా మాట్లాడారు, నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేశారన్న అంశాలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. బోండా ఉమా ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. వెంటనే అసెంబ్లీలోని తన పేషీలో అధికారులతో సమావేశమయ్యారు. పి కృష్ణయ్యను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. పీసీబీ చైర్మన్ ను ఉద్దేశించి బోండా ఉమా అన్న మాటలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసిందే. సమగ్ర నివేదిక ఇస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్తారని అధికారులను పవన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. బోండా ఉమా ప్రస్తావిస్తున్న క్రేవ్స్ సంస్థపై డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. బోండా ఉమా వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లాయని తెలుస్తోంది. చంద్రబాబు కూడా బోండా ఉమా వ్యవహార శైలిపై సీరియస్ అయినట్టుగా తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని కామెంట్స్ చేసి కాకరేపిన ఎమ్మెల్యే బోండా ఉమా 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. పవన్ తీరు అద్భుతమని ట్వీట్ చేశారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు అని అధికారులు చెప్తున్నారు అని చెప్పి మర్నాడు సాయంత్రం డిప్యూటీ సీఎం పనితీరు అద్భుతమని వరుస ట్వీట్లు కూడా చర్చనీయాంశమయ్యింది. పవన్ పనితీరు నిష్పక్షపాత విధానాల వల్ల జనంలో విశ్వాసం పెరుగుతోందన్నారు. నిబద్ధతతో కూడిన నేత అని, ఆయన ఆదేశాలిస్తే ఎలాంటి పనైనా వెంటనే అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఇంతలో ఏం జరిగింది, ఎందుకు వెనక్కి తగ్గారన్నది హాట్ టాపిక్ గా మారింది. కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ ను, ఇప్పుడు చిరంజీవిని, అంతకుముందు మిగతా జనసేన మంత్రులపైన టీడీపీ నేతల వ్యాఖ్యలు, అందుకు వెంటనే జనసేన లీడర్ల కౌంటర్లు, ఈ మొత్తం పరిణామాలు కూటమిలో ఏదో జరుగుతోందన్న చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. మిత్రపక్షాలే అయితే శత్రుపక్షాల్లా ఎందుకు కత్తులు దూస్తున్నాయి? భాగస్వామ్య పక్షాలే అయితే బందూకుల్లాంటి మాటలు ఎందుకు విసురుతున్నాయి? దాల్మే కుచ్ కాలా హై డౌట్స్ కు ఎలా కారణమవుతున్నాయి? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఊహించని స్థాయిలో స్థానాలు కొల్లగొట్టాయి. కలిసి పోరాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో 3 పార్టీలు నిరూపించాయని అందరూ అనుకునేలా చేశాయి. ఎన్నికలకు ముందే సీట్ల విషయంలో కొంత విభేదాలు తలెత్తినా పెద్దగా గొడవలైతే బయటపడలేదు. అధికారంలోకి వచ్చాకే నేతల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ఒకరిపై ఒకరు తెలిసో తెలియకో, కావాలనో అనుకోకుండానే విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. సాధారణంగా ప్రతిపక్షం ఉంటేనే శాసనసభ సమావేశాల్లో అసలు కిక్కు ఉంటుంది. అదేమీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంతకు మించిన కిక్కును అందిస్తుంది. అయితే ఇందులో ప్రజా సమస్యల్ని ప్రస్తావించాల్సిన ఉద్దేశం కంటే ఒకరిని మరొకరు ఇరుకున పెట్టాలి అన్న ఆలోచనే ఉందన్న అర్థాలొస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన సంవాదమే అందుకు ఒక ఉదాహరణ. మొన్న అసెంబ్లీలో ఫోర్టిఫైడ్ రైస్ చర్చలో బుచ్చయ్య చౌదరి, నాదెండ్ల మనోహర్ మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ చర్చలో ఫోర్టిఫైడ్ రైస్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని, పక్క రాష్ట్రాలకు ఇవ్వొద్దని సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేసే సంస్థలు ఏపీలో చాలా ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు నాదెండ్ల మనోహర్. ఈ సమాధానంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంతృప్తి చెందలేదు. అధికారులు రాసిచ్చింది చదవడం కాదు అన్నారు గోరంట్ల. నేను ఎవరి సామర్థ్యాన్ని తగ్గించడం లేదు, అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. కానీ ఇది సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మేము కొన్ని గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వగలిగే పాలసీ మన దగ్గర లేదు అధ్యక్ష. న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే, మనసుంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది.
అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి సార్. రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి కూడా ఇలాంటి చర్చే జరిగిందే. రోడ్లపై గుంతలున్నాయని తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస. రోడ్లు వేయకపోతే ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి ఎక్కువయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బదులిచ్చారు. ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కూడా రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరుగుతూ ఉంది అధ్యక్ష. అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము. వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం దాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. పెద్ద, చిన్న కాంట్రాక్టర్లు అని విభజన చేయొద్దని కోరారు. మంత్రి నారాయణ స్పందించి సబ్ కాంట్రాక్టర్ల వల్ల డివిజన్ వస్తోందని, పెద్ద చిన్న తేడా ఉండదన్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన, అప్పుడప్పుడు బీజేపీ 3 పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరిపై ఒకరు సున్నిత విమర్శలు, ఒక్కోసారి సీరియస్ వ్యాఖ్యలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. శాసనసభలో ప్రతిపక్షమే లేకపోవడంతో ఆ పనిని కూటమి ఎమ్మెల్యేలు భుజాలకెత్తుకున్నట్టు కనిపిస్తున్నా నివురుగప్పిన నిప్పులా కూటమిలో వ్యవహారం నడుస్తోందన్న చర్చ జరుగుతోంది. అంతకుముందు ఏకంగా పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితపై చేసిన కామెంట్లు కూడా సంచలనం సృష్టించాయి. తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్నారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమన్నారాయన. హోంమంత్రి అనిత వెంటనే రివ్యూ చేయాలన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పవన్ కామెంట్లపై హోంమంత్రి అనిత ఆచితూచి స్పందించారు. మంత్రిగా ఫెయిల్ అయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదన్నారు అనిత. పవన్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటామని చెప్పారు. పవన్ కామెంట్స్ ను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నొప్పి వస్తుందా? దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే, కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని. మీకు తెలుసా? ఎప్పుడు గోతులు పాతారా, అందరు వెళ్ళిపోతారా, లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు. ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. మొత్తానికి అసెంబ్లీ లోపల బయట అప్పుడప్పుడు కూటమి పార్టీల మధ్య ఇలాంటి మాటల తూటాలు పేలుతున్నాయి. సమన్వయ లోపమో, సాధించే ఆలోచనో కానీ కూటమిలో లోపల జరుగుతున్న యుద్ధం అప్పుడప్పుడు ఇలా బయటపడుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు. స్వపక్షంలో విపక్షంగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది. సభలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రుల సమాధానానికి ఒక్కో సందర్భంలో సభ్యులు సంతృప్తి చెందకపోతే మళ్లీ అడుగుతున్నారు. ఇక్కడి వరకు బానే ఉంది, కానీ మాటల యుద్ధం వెనక మరేదో ఉంది. లోపల రగులుతున్న జ్వాలలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయని తెలుస్తోంది. జనసేన మంత్రులను తీసిపారేస్తూ మాట్లాడడమే కాదు, ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ ను కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం చూస్తుంటే వియ్యం కాస్త కయ్యంగా మారుతోందా అనే చర్చకు బలమిస్తోంది. 100% స్ట్రైక్ రేట్, ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక పాత్ర, అధికారంలో భాగస్వామ్యం, ఇదంతా పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, వినడానికి వాహ్ అన్నట్టు ఉన్నా, వాస్తవంలో మాత్రం జనసేన ఎమ్మెల్యేలు అంత సంతోషంగా లేరట. అసలు మనం గెలిచామా, శాసనసభ్యులమేనా, మనకు పవర్స్ ఉంటాయా అన్న డౌట్స్ వస్తున్నాయట ఎక్కువ మంది గ్లాస్ పార్టీ ఎమ్మెల్యేలకు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా తామింకా ప్రభుత్వంలో భాగస్వాములం కాదా అన్న అనుమానాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోమని సదరు శాసనసభ్యులు సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలున్న మెజారిటీ నియోజకవర్గాల్లో లోకల్ టీడీపీ నాయకులు వాళ్లను చిన్న చూపు చూస్తున్నారట. ప్రతి ఒక్కరూ నాకే ఇలా ఉందా, లేక అందరికీ అదే పరిస్థితా అని క్రాస్ చెక్ చేసుకుంటుండడంతో మెల్లిగా విషయం బయటపడుతోందట. మనమే కాదు, చివరికి పిఠాపురం పార్టీ అధినేత పరిస్థితి కూడా అలాగే ఉందా అనే అనుమానాలు సైతం వెంటాడుతున్నాయట కొందరు జనసేన ఎమ్మెల్యేల్ని.
అనుమానం కాదు, అది కూడా నిజమే. డిప్యూటీ సీఎంగా సినిమాలతో పవన్ బిజీగా ఉన్నందున పిఠాపురంలో కూడా టీడీపీ పెత్తనమే నడుస్తోందని వెరసి 1-2 తప్ప మెజారిటీ జనసేన నియోజకవర్గాల్లో అలాంటి వాతావరణమే ఉందన్న గుసగుసలు పార్టీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా తాము చేయాల్సిన పనులను సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు భుజానికెత్తుకోవడం, ప్రభుత్వంలో మేం మాత్రమే అన్నట్టుగా అధికారులను సైతం వాళ్ల వెంట తిప్పుకోవడాన్ని చూస్తూ భరించలేకపోతున్నామని అంటున్నారట. పిఠాపురంలో ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టి కథ నడిపిస్తున్నా దాన్ని ఆ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదని, అదే పని తాము చేస్తే మాత్రం టీడీపీ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారని ఆవేదనగా అంటున్నారట జనసేన నేతలు. అక్కడక్కడ నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీల సమావేశాల్లో విభేదాలు బయటపడుతున్నా ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ సాక్షిగా 2 పార్టీల రచ్చ బయటపడింది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ను నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేయడం అంత చిన్న విషయం ఏం కాదు. కూటమిలో పవన్ కళ్యాణ్ కీలక వ్యక్తి. బాలకృష్ణ వ్యాఖ్యలపై తప్పనిసరిగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి. కానీ ఆయన సైలెంట్ అవ్వడానికి పొలిటికల్ రీజన్స్ అనే చర్చ జరుగుతోంది. పవన్ కనుక స్పందిస్తే కూటమి ధర్మానికి ముప్పు వస్తుందని అందుకే సైలెంట్ గా ఉన్నారనే చర్చ నడుస్తోంది. చిరంజీవికి మద్దతుగా మాట్లాడితే తప్పకుండా బాలకృష్ణ మాటలని ఖండించినట్టేనని, అందుకే ఎలాంటి కామెంట్ చేయకుండా జనసేనాని సైలెంట్ అయ్యారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. చిరంజీవి లేకపోతే తాము లేము అని చెప్పుకునే మెగా బ్రదర్స్ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ నేతలు జనసేన అగ్రనాయకులను కార్నర్ చేశారు. బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిట్టి సుమారుగా 24 గంటలు అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. నీ రక్త సంబంధికుడు, మీ స్వయాన అన్నయ్య, నీకు అన్ని విధాలా ఈ రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు. పెద్ద ఆయన మరి చంద్రబాబు గారు అయినా వాళ్ళకి వచ్చి, ఒక మాజీ కేంద్ర మంత్రి అయినా వాళ్ళకి వచ్చి లేదు. సినీ పరిశ్రమలో మరి దిగ్గజమైన ఆయన గురించి కూడా వారికి లేదు. మరి ఎవరి మీద మీకు గౌరవం ఉంటుంది? ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని అడుగుతున్నారు బాలకృష్ణ గారిని. మీరైనా పుట్టింగు. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ జనసేన నేతలు రెచ్చగొట్టేలా పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి ముదిరితే కూటమిలో కుంపట్లు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూటమిలో సమన్వయ లోపమా, అసహనమా, మున్ముందు సంకీర్ణ సర్కార్లో ఇంకెలాంటి గొడవలు బయటపడతాయి, అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని కూటమిలో వాడివేడిగా చర్చ సాగుతోంది.